హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్ఎంఆర్ విల్లు ఛానల్. ఈరోజు క్రిస్పీగా ఉండే ఫ్రెంచ్ స్టిక్స్ తయారు చేసుకుందామండి. దీనికోసం 1/2 kg రొయ్యలను అయితే తీసుకొని బాయిల్ చేసుకొని వెన్ను మీద ఉన్నది కూడా తీసేసి మనకి బ్యాక్ సైడ్ తోకనైతే ఉంచుకోవాలండి. దాంట్లో ఇప్పుడు మనం తీసుకున్న గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు, కార్న్ఫ్లోరు, బియ్యం పిండి 1 స్పూను, టేస్టింగ్ సాల్ట్ కొంచెం, అజినోమోటో అంటారు, ఇష్టమైతే వేసుకోవచ్చండి, లేదంటే స్కిప్ చేసేయండి. 1 ఎగ్, కొంచెం పసుపు, గరం మసాలా పౌడర్, మిరియాల పౌడర్ ఇవన్నీ వేసి వీటిని అయితే పట్టించి కొంతసేపు అయితే అట్టుపెట్టి ఉంచాలండి. దాంట్లో వాటర్ అది కొంచెం దిగినట్టు వస్తుంది, గుడ్డు వేసాం కదా దానికోసం. తర్వాత మనం శనగపిండి కొంచెం నిమ్మరసం వేసి కలుపుకోవచ్చు. మీకు ఇంకా కొంచెం లిక్విడ్ లాగా అనిపిస్తే కనుక 1 స్పూన్ బియ్యం పిండి కూడా వేసి కలపచ్చండి. అప్పుడు ఇంకొంచెం కరకరలాడతాయి, బాగుంటాయి కూడా. వీటిని మళ్ళీ ఇలా చేసిన తర్వాత ఒక 5 minutes ఉంచుకొని ఈలోపు బండిలో ఆయిల్ అయితే వేసుకుందాం. ఆయిల్ వేడెక్కిన తర్వాత హైలో పెట్టుకొని వేడెక్కించుకుందామండి. మీకు టూత్ పిక్స్ నాకు అవైలబుల్గా ఉన్నాయని అవి వాడుతున్నాను. స్టిక్స్ మనకి మాల్స్లో దొరుకుతాయండి, డీమార్ట్లో కానీ రిలయన్స్లో కానీ. ఆ స్టిక్స్ ఒక 20 అలా తీసుకొని ఈ పిల్లలకి కూడా పట్టుకొని తినడానికి కూడా చాలా ఇష్టపడతారండి. ఇవి ముడుచుకోకుండా అలా స్ట్రైట్గానే వేగడానికి బాగుంటాయి అన్నమాట. ఇందాక వెన్ని తీసాం కదండి, అదే లైన్లో రౌండ్ షేప్లో తిప్పుతూ లోపలికి గుచ్చి వాటన్నిటిని రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ చేసి పెట్టుకున్న వాటిని వేడివేడిగా ఆయిల్ ఉన్నాయి కదండి, తినేటప్పుడు మటుకి స్టిక్స్ తీయమని చెప్పండి. కనబడతాయి కానీ మనం చెప్పడం మన బాధ్యత కాబట్టి. అలాగే అన్నిటిని మనం ఫ్రై చేసుకొని వేడివేడిగా కానీ రైస్లోకి కానీ రోటీస్లోకి కానీ నంచుకోవడానికి కానీ సరే చాలా బాగుంటాయి. అలా పిల్లలైతే యాజ్ ఇట్ ఈజ్గా తినేస్తారు కూడా. ఇంటికి వచ్చిన వాళ్ళకి కూడా పెడితే కొంచెం రిచ్ లుక్ వస్తుంది. చూడండి ఎంత బాగున్నాయో క్రిస్పీ ఫ్రెంచ్ స్టిక్స్.